చికెన్ గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 15 రోజుల నుంచి కస్టమర్లు తగ్గడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాధిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో వినియోగదారులు చికెన్ కొనడం తగ్గించారు. దీంతో యజమానులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ లో రోజువారీగా వేల కిలోల చికెన్ అమ్ముడిపోయేది. ప్రస్తుతం వందల సంఖ్యలో కూడా వినియోగం లేకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బర్డ్ ఫ్లూ కోళ్లకు తాకిందా లేదా అనే విషయం నిర్ధారణ లేదు. కానీ వివిధ మాధ్యమాలలో వస్తున్న వదంతులతో చికెన్ వాడకం తగ్గింది. ప్రతిరోజు దుకాణాలు తెరిచి ఉంచడమే కానీ గిరాకీ సరిగా ఉండటం లేదు. ఇలా అయితే దుకాణాలు నడపడం కష్టమేనని పలువురు అంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్పేట డివిజన్లలో 10 రోజుల నుంచి చికెన్ వాడకం తగ్గింది. వేలల్లో ప్రతి నెల దుకాణాల అద్దె కడుతున్నామని, గిరాకీ లేకపోవడంతో అద్దె ఎలా చెల్లించాలని పలువురు అంటున్నారు. ఇలా అయితే తమ పొట్ట గడవడం కూడా కష్టంగానే మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కోడిగుడ్ల అమ్మకాలపై కూడా పడింది. చికెన్ సరే, గుడ్లు కూడా చాలా మంది తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. దీంతో గుడ్ల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోనే కొన్ని రోజుల క్రితం వరకే 30 లక్షల కోళ్లు మరణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణించిన కోళ్లను, గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. కోళ్ల ఫారాలో పనిచేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. విదేశీ వలస పక్షుల్లో ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు సంక్రమిస్తుందని అధికారులు భావిస్తున్నారు. చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అని ప్రజల్లో సంశయంలో పడిపారు. వాస్తవానికి ఈ వైరస్ 32 నుండి 34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 34 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ఎలాంటి భయం లేదంటున్నారు. అదే సమయంలో చికెన్ ను సాధారణంగా మనం 20 నిమిషాల వరకు ఉడికిస్తాం. అంటే దాదాపుగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాం. అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు. ఇక గుడ్లు కూడా ఉడకపెట్టిన గుడ్డు కూర తినొచ్చంటున్నారు. అదే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.